మా దేవా మా ప్రభా, ఈ 3 రోజుల ఉజ్జీవ సభలకు ఇది చివరి మీటింగ్ ప్రభా. మేము పగలు నాయన మరియమ్మ గారి గురించి, యోసేపు గారి గురించి ధ్యానించి నాయన అటు యవనస్తులకి ఇటు స్త్రీలకు ప్రభా వారి ఇరు జీవితాల నుంచి మాకేం పాఠాలు నేర్పిస్తారో నేర్చుకున్నాం. మరి ఈ సాయంకాలం పూట ప్రభా రూతు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మేము ధ్యానం చేస్తూ రూతుని ప్రభా మీరు ప్రత్యేకించుకోవడానికి పిలవనంపినప్పుడు ఎలాంటి నేపథ్యం ఉందో అలాంటి స్థితిగతులే మాకు కూడా ఉన్నాయని మేము గుర్తించాం ప్రభా. మరి నయోమి తిరిగి వెళ్ళటానికి ఏ విధంగా మీరు ఆమెలో ఒక కార్యం జరిగించారో, ఆమెకి ఇచ్చినటువంటి ఆహ్వానం, వాటి గురించి నన్ను చూసాం ప్రభా. ఈరోజు రూతు గ్రంథానికి ఆణిముత్యం, మెయిన్ క్యారెక్టర్ రూతు గురించి మేము చూడబోతున్నాం ప్రభా. మీరు మాకు సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రభా మీరు ఈ వాక్యం ద్వారా మాట్లాడమని అడుగుచున్నాం. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. మానవ జీవితం ఎంపికలు చేసుకునేది నిర్ణయాల పుట్ట అని అన్నాడు ఒక ఆయన. వి మేక్ చాయిసెస్. ప్రతిరోజు కూడా మనం వేసుకున్నటువంటి బట్టలు మన చాయిస్. ఈరోజు మీరు మీటింగ్కి వచ్చింది, అది మీ చాయిస్. మీరు ఏ కుర్చీలో కూర్చున్నారో అది మీ చాయిస్. ఇప్పుడు మీరు వాక్యం వింటారో లేదో అది మీ చాయిస్. ఇట్స్ యువర్ చాయిస్. చాయిసెస్ని బట్టి మన జీవితం ఉంటుంది. ఒక ఆయన ఎరిక్ క్లింగ్లర్ ఆయన మినిసోటా యూనివర్సిటీలో ఆయన ఒక ప్రొఫెసర్ గారు. ఆయన ఏమన్నాడంటే తాను స్టడీలో మానవుడు ప్రతిరోజు 3,17,000 నిర్ణయాలు తీసుకుంటాడంట. ఎవ్రీ డే 3,17,000 నిర్ణయాలు ఎవ్రీ డే. అయితే మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు మరుపురాని నిర్ణయాలు అవుతాయి. అవి తన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేసేవి అవుతాయి. ఇట్ క్యాన్ బి గుడ్, ఇట్ క్యాన్ బి బ్యాడ్. కొన్ని నిర్ణయాలు అంత ప్రాముఖ్యం కాకపోవచ్చు. కాబట్టి ఈ నిర్ణయాలు మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. మనం తీసుకునేటువంటి నిర్ణయాలకి వేరువేరు ప్రభావాలు ఉంటాయి. వేరువేరు ప్రభావాలు. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఊరిన ఒక వచనం చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 6వ వచనం. జస్ట్ దాన్ని చూస్తూ ఉండండి. నేను మానవుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఎలాంటి ప్రభావాలు పనిచేస్తాయో ఈజీగా గుర్తుపెట్టుకునేటువంటి వచనం 666. యెషయా 66:6 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అందుట్లో మీరు జాగ్రత్తగా విన్నట్లయితే మనకి మార్కెట్లోంచి, వీధిలోంచి, సిటీలోంచి ఒక స్వరం వినబడతా ఉంటుందనంట. అక్కడ మాట అల్లరి ధ్వని అనేటువంటి మాట ఉంటుంది. అల్లరి ధ్వని, ఇది ఒక వాయిస్. దీని ప్రభావం మన మీద పనిచేస్తుంది. అదేంటో మీకు చెప్తాను. రెండోది దేవాలయంలో నుంచి వచ్చేటువంటి స్వరం అనేది రెండోది ఉంటుంది. మీరు అక్కడ చూస్తే ఇది కూడా మన మీద పనిచేస్తూ ఉంటుంది. మూడోది పైనుంచి దేవుని యొక్క స్వరము, ఇది మూడోది. ఈ 3 స్వరాలు మన ఎంపికల విషయంలో, మన నిర్ణయాల విషయంలో పనిచేసేవిగా ఉంటాయి. మీరు ఎక్కడున్నా సరే ఈ 3 స్వరాలు వినబడతాయి. చర్చిలో ఉన్న ఈ 3 వినబడతాయి, లేదా ఇలాంటి మీటింగ్లో కూర్చున్న ఈ 3 స్వరాలు వినబడతాయి, లేదా రోడ్డు మీద ఉన్నా కూడా ఈ 3 స్వరాలు వినబడతాయి. ఏంటండి ఈ 3 స్వరాలు అంటారేమో. మొదటిది అల్లరి ధ్వని, అంటే చాలామంది అరిచేటువంటి అరుపు. దీన్నే మన మోడర్న్ టెక్నాలజీలో ఉపయోగించే పదం ఏంటనంటే ట్రెండింగ్. ఇది మన యొక్క ఎంపికల విషయంలో చాలా ప్రభావం చూపిస్తుంది. ట్రెండింగ్. చాలామంది అది చేస్తున్నారు, నేను కూడా చేయాలి. చాలామందికి అది ఉంది, నాకు కూడా అది ఉండాలి. చాలామంది అక్కడికి వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి. ఇది ట్రెండింగ్. సో మన నిర్ణయాలు ప్రజల యొక్క బాణి బట్టి, ప్రజల యొక్క నిర్ణయాలు బట్టి, ప్రజలు ఎంపికలను బట్టి మన ఎంపికలు ఉంటూ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ వాయిస్, దిస్ ఈజ్ వన్ వే యూ చూజ్. ఎందుకు ఆ విధంగా చేసావంటే అలాగంటూ ఉంటారు.
చాలామంది కుర్రోళ్ళు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలకి వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ రీజన్ ఉండదు. వాళ్ళ దగ్గర అస్సలు స్ట్రాంగ్ రీజన్ ఉండదు. కొన్ని చాలా గలీజ్గా ఉంటాయి ఆ నిర్ణయాలు. అడిగితే కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. ఒకసారి ఒక కుర్రోడు, ఆయన క్రిస్మస్ మీటింగ్ అదే, నేను ఎలాగే పాస్టర్ గారు లాగా వెనకాల కూర్చున్నా. అప్పటి నుంచి నాకు వెనకాల కూర్చోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది. అంటే కుర్రోళ్ళంతా కొరియో వేయటానికని వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకున్నారు, అర్థమైందా? అయితే వీడు ఎర్ర చెడ్డీ వేసుకున్నాడు లోన. నాకు ఎలా తెలుసు అంటారేమో, ప్యాంటు కిందకి వేసుకున్నాడు, ఆ చెడ్డీ కనబడుతుంది స్ట్రిప్ పైన, కింద తెల్ల కిందేమో స్ట్రిప్ ఎర్రగా కనబడుతుంది వెనక నుంచి. వాడు చాలా ఎగురుతున్నాడు. అయిపోయిన తర్వాత ఊరిని ఆడిని పక్క పిలిచి, అదే చెడ్డీ బయటికి ఎందుకు వేసుకున్నారో కనబడేటట్టు అన్నా. అంటే అది అందరూ వేసుకుంటున్నారు కదన్నా, నేను వేసుకున్నది జాకీ అని అందరికీ తెలియాలి అని అన్నాడు. చాలా అసహ్యమైన స్టేట్మెంట్ వేసాను. మీకు కోపం వస్తే ఇక్కడ ఉపయోగించడంగా, అంటే నీ చెడ్డీ చాలా వాల్యూ కలిగిందని బయట చూపించావురా, మరి అంతకంటే విలువైంది లోన్ ఉంటే ఏం చేస్తావురా అన్నా. అర్థమైన వాళ్ళు చచ్చిపోతారు ఈ మాట. చాలా అసహ్యంగా ఉంటుంది ఆ మాట, ఉపయోగించకూడదు. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, ప్రజలు ఎందుకురా అలా చేస్తున్నామంటే అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను, అంతే. అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను. ఈ ట్రెండింగ్నే కుక్క స్వభావం అంటారు, డాగ్. ఒకవేళ 20 కుక్కలు వీధిలో అరుస్తున్నాయి అనుకోండి, ఒక్కొక్క ఇంట్లో ఉంటుంది కదా, అది సైలెంట్గా ఉంటుంది, అది కూడా అరుస్తుంది. ఒకవేళ దాని దగ్గరికి వెళ్ళి ఎందుకు అరుస్తున్నామంటే దానికే కనుక వాయిస్ ఉంటే, దానికే కనుక మాట్లాడే అవకాశం ఉంటే, నాకు తెలియదు అవన్నీ అరుస్తున్నాయి, నేను కూడా అరుస్తున్నాను ఉంటుంది. దట్స్ ఆల్. మనలో చాలామందికి ఉండేటువంటి ఫ్యాషన్, మనలో చాలామందికి ఉండేటువంటి గ్యాడ్జెట్స్, మనలో చాలామంది చేసేటువంటి పనులు ఎందుకు అని అంటే, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్, ఐఎమ్ డూయింగ్. ఇందాక ఒక కుర్రాడు చెప్తా ఉన్నాడు, హైటెక్ సిటీలో అంట ఎంత పొడుగు సిగరెట్లు వాడుతున్నారంట, ఆర్గానిక్ సిగరెట్ అంట. అదేంటో నాకు అర్థం కాల. సిగరెట్లు ఆర్గానిక్ ఏంటో నాకు తెలియదు. బేసిక్గా ఏంటనంటే అది ఒక ట్రెండ్ సెటర్ అనమాట. నా చేతిలో సిగరెట్ ఉంటే కనుక అదొక లెవెల్ అనమాట. ఈ సిగరెట్లు వాడేది ఎవరు? అమ్మాయిలు, అబ్బాయిలు కాదు. అమ్మాయిలు సిగరెట్. వాళ్ళకి సిగరెట్ చేతిలో ఉండి ఒక కాఫీ ఉంటే కనుక, అది కూడా స్టార్ బక్స్ అయితే కనుక, ఆ రేంజే వేరే, ఆ లెవెలే వేరు. ఎందుకు అలా చేస్తానో, దీనివల్ల వచ్చేది నీకనంటే అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తాను. ఇది ఉంటే నాకు ఒక రేంజ్ వస్తుంది, ట్రెండింగ్. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ట్రెండింగ్ అంటే కనుక బయట నుంచి వినబడేటువంటి అల్లరి ధ్వనికి బానిసేవని అర్థం. ఇక రెండోది, దేవాలయంలో వినపడేటువంటి స్వరం. ఈ దేవాలయము యెషయా గ్రంథం 66 అధ్యాయం ప్రకారం అది యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం కాదు. మరి ఏ దేవాలయము? ఎక్కడుండే దేవాలయం, ఈ దేవాలయం. అంటే నీకొక డిజైర్, నీకొక కోరిక, నీకొక తృష్ణ, నీకొక అభిలాష ఉంటుంది. దాన్ని నెరవేర్చుకోవడానికి చేస్తూ ఉంటావు. సెంటిమెంటల్గా ఉంటుంది అనమాట. చాలామంది సెంటిమెంటల్గా మాట్లాడతారు అనమాట. ఏమన్నా తెలుసా, సార్ నేను మందు కొడతాను కానీ మా ఆవిడని కొట్టాను సార్. అది చాలా సెంటిమెంటల్గా ఉంటుంది. అస్సలు నా భార్య జోలికి వెళ్ళిన, మందు కొట్టినప్పుడు అసలు దగ్గరకు కూడా ఆవిడ మాట్లాడను. అది ఎంత పవిత్రంగా మాట్లాడతాడో అంటే వాడిని చాలా భక్తిపరుడు అనుకోవాలన్నమాట. చాలా భక్తిపరుడు, సెంటిమెంటల్గా మాట్లాడతాడు. సార్ నేను మందు కొడతాను కానీ శుక్రవారం మాత్రం అస్సలు ముట్టుకోను సార్, అస్సలు ముట్టుకోను. ఆ పదం, ఆయన మాట్లాడే పద్ధతి చూస్తే కనుక వీడు చాలా డిసిప్లిన్డ్, శుక్రవారం మందు కొట్టడు అనుకోవాలన్నవాడు. మనం ఆడంత క్రమశిక్షణ కలిగినవాడు ఇంకెవడు లేడు. అది మనం ఫీల్ అవ్వాల్సిందనమాట. ఇది హృదయంలోంచి వచ్చేది, అర్థమైందా? దీన్ని దేవాలయం అని అంటారు. దేవాలయం. నేను మారు మనసు పొందినటువంటి దినాల్లో అప్పుడప్పుడు సినిమా పాటలు పాడేవాడిని. ముఖ్యంగా ఓ పాట పాడేవాడిని, అది నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే కనుక పాడేవాడిని ఖచ్చితంగా. ఆడియన్స్లో నా గర్ల్ ఫ్రెండ్ ఉంది అని తెలిస్తే కనుక పాడేవాడిని. తర్వాత అమ్మాయిని వదిలేసాను అనుకోండి, తర్వాత విషయం దేవుడు చెప్తే. అయితే ఆ పాట నాకు గుర్తొస్తుంది ఈ విషయం గురించి ఆలోచిస్తే. హృదయం అనే కోవెలలో నేను కొలిచా అనే దేవతగా, హృదయం అనే కోవెలలో నేను కొలిచా అనే దేవతగా. హృదయం అనే కోవెల అంటే హృదయం అనే దేవాలయం. ఆ దేవాలయంలో నిన్ను దేవతగా కొలిచాను. ఒక అమ్మాయిని దేవతగా కొలవాలంటే, ఒక అబ్బాయిని దేవుడిగా కొలవాలంటే జరిగేది దేవాలయంలోనే. ఆ దేవాలయం కట్టింది ఎవడు? ఆ దేవాలయం కట్టింది ఎవరి కోసం? ఆ దేవాలయం కట్టిన దేవుడు ఆ దేవాలయం కట్టించే ఆయన కోసం. కానీ అధికారాన్ని నీకు ఇచ్చాడు.
నువ్వు రమ్మంటే ఆ దేవాలయంలో కూర్చుంటా అని. కానీ మనం ఎంత గలీజ్గాళ్ళం అంటే, ప్రభా సీటు కొంచెం పక్క జరుపుతా, ఆ అమ్మాయి కూడా వచ్చి కూర్చుంటుంది, ప్రభా కొంచెం పక్క జరుపుతా, అడుగు వచ్చి కూర్చుంటానే. ఏసయ్య అడ్జస్ట్ అయ్యే బ్యాచ్ కాదు ఆయన. ఉండమంటే లోన ఉంటా, లేదనంటే పై పోతా. నువ్వు వేరే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వమంటే నా వల్ల కాదు అది. ఐ కెనాట్ అడ్జస్ట్ విత్ ఎనీబడి ఎల్స్. కానీ చాలామంది ఇలాంటి పెద్ద పెద్ద చర్చెస్కి వచ్చేటువంటి వాళ్ళు ఏంటనంటే, అటు దేవుడు కావాలి, అటు భక్తి కావాలి, అటు మతము కావాలి, అటు వాక్యము కావాలి, అటు పద్ధతులు కావాలి, కానీ మనకున్నటువంటి అభిరుచులు కూడా నెరవేరిపోవాలి, మనకున్న కోరికలు కూడా నెరవేరిపోవాలి. వి వాంట్ బోత్. హృదయం అనే కోవెల, ఎవరున్నారు నీ కోవెల్లో? ఇది రెండవ స్వరం. బట్ దర్ ఇస్ అ థర్డ్ వాయిస్. అది పైనుండి దేవుడిచ్చేటువంటి స్వరం. దానికి లోబడితే, దానికి మనము అర్థం చేసుకోగలిగితే, మనము తీసుకునేటువంటి నిర్ణయాలు వేరుగా ఉంటుంది. బహుశా నయోమి ఆ 3 స్వరాల మధ్యన తర్జన భర్జన పడిందేమో. సమాధుల దగ్గర కూర్చొని ఉంది. ఆమెకి వినబడేటువంటి ఈ 3 స్వరాలు ఎలా వినబడతాయో చెప్తాను. స్ట్రాంగ్గా ఆవిడికి వినబడే స్వరం ఏంటి తెలుసా? సెంటిమెంట్. బెత్లెహేంలో మళ్ళీ రొట్టె దొరుకుతుందంట, వెళ్ళిపోతే కనుక మా ఆయన సమాధిని మళ్ళీ నేను చూడను, నా కొడుకుల సమాధిని నేను చూడను, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలా? దట్స్ వెరీ సెంటిమెంట్. నేను మోయాబు దేశం విడిచి బెత్లెహేంలోకి వెళ్తే మళ్ళీ వెనక్కి రాను, మళ్ళీ వీళ్ళని చూడను, ఇదే నా చివరి చూప సమాధులు. ఎంత సెంటిమెంట్ కూడా ఆలోచించండి. హృదయం అనే కోవెల్లోంచి వినబడేటువంటి స్వరము అది. అయితే బయట నుంచి వినబడేటువంటి అల్లరి ధ్వని ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు బెత్లెహేం వెళ్తే నీ గాలి తీసేస్తారేమో, బెత్లెహేం వెళ్తే నిన్ను విసిగిస్తారేమో, బెత్లెహేం వెళ్తే పెద్ద గొప్పదానిలోకి వెళ్ళిపోదామని వెళ్ళిపోయావుగా, సంపాదిస్తామని వెళ్ళావుగా, ఏం సాధించావు అని అంటారేమో. నేను ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? ఒకప్పుడు నేను బంజారా హిల్స్లో బతికినటువంటి అందగత్తిని, ఈరోజు సమస్తాన్ని కోల్పోయినటువంటి నీరుగారి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను, హౌ కెన్ ఐ గో దేర్? ఇది అల్లరిదు అని. కానీ వాటి మధ్యన దేవుడు ఒక చిన్న ఇన్విటేషన్ పంపించాడు. నయోమి, ఆహారం దొరుకుతుంది, దేవుడు దర్శించాడు, వెనక్కి వస్తావా? నయోమి మేడ్ ఎ డెసిషన్. చాలా ఫ్రీగా, చాలా ఫ్రాంక్గా డెసిషన్ తీసేసుకుంది. దీన్ని ఒక సీనిక్గా చెప్పాలంటే, సమాధుల దగ్గర వెళ్ళి బహుశా ఆ సమాధుల్ని ముద్దు పెట్టుకుందేమో, కొద్దిసేపు ఏడ్చిందేమో. అత్తగారు ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. 2 కోడళ్ళు ఆవిడతో పాటు కోరస్ లాగా ఇద్దరు కూడా ఏడ్చారేమో. అంతా అయిపోయింది. సమాధుల తోటి బయటకు వచ్చింది. అలా కొంచెం ముందుకెళ్ళారు. హోటల్లో కూర్చున్నారు, టీ తాగుతున్నారు. ఎవరు? అత్త, 2 కోడళ్ళు టీ తాగుతున్నప్పుడు ఆమె చేసినటువంటి పెనుడి చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నిన్న 7వ వచనం దాకా చూసాం. టీ తాగుతూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నయోమి తన 2 కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన మీరు దయ చూపినట్లు, చనిపోయిన వారి ఎడల నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపినగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. ఇప్పుడు ఇక్కడ ఒక చాయిస్ వాళ్ళ ముందు పెట్టింది. ఎవరు? నయోమి. అమ్మా, నేను బెత్లెహేంకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఇట్స్ మై చాయిస్, ఇది నా నిర్ణయం. నా నిర్ణయాన్ని మీ మీద రుద్దడానికి ఇష్టపడట్లేదు, నా యొక్క ఆలోచనలు మీ మీద రుద్దడానికి ఇష్టపడట్లేదు. పాపులర్గా ఆలోచిస్తే కనుక మీరు నాతో వస్తే పెద్ద లాభమే ఉండదు, నష్టమే ఉంటుంది. అయితే మీరు కనుక వెనక్కి వెళ్ళిపోతే ఎవరైనా అబ్బాయిలు దొరకవచ్చు మీకు. మీ అమ్మలు ఇంకెవరినైనా అబ్బాయిలు చూసి పెళ్లి చేయొచ్చు. నేను దేవుడు కూడా ప్రార్థన చేస్తాను, ఏమనంటే నీ మీద దయ చూపించి మీకు భర్తల్ని అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తాను. వెనక్కి వెళ్ళిపోండి మీరు, యు గో బ్యాక్. చాలా స్పష్టంగా నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అనంటే, నయోమి తాను నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఆ నిర్ణయాన్ని వేరే వాళ్ళ మీద రుద్దటానికి ప్రయత్నం చేయట్లేదు.
దట్స్ నెంబర్ 1. రెండోది, ఇది దేవుని వాక్యములో ద వే ఇట్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్, అది ఏ విధంగా అమర్చబడిందో చూసినట్లయితే నాకేమర్థమవుతుందంటే, క్రైస్తవ్యం మీద, మరి ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో పరిస్థితుల్లో క్రైస్తవ్యం మీద దుమారం లేపుతున్నటువంటి ఒక విషయము, దీన్ని బట్టి తప్పు 100% అని అర్థమవుతుంది. ఏంటి అని అంటే, ఎక్కడ కూడా బైబిల్లో దేవుడు బలవంతాన్న ఎవరిని తన రాజ్యములోకి తీసుకెళ్ళలేదు. ఎవరిని బలవంతాన్న ఒక నిర్ణయం తీసుకోమని ఒత్తిడి కలిగించలేదు. గాడ్ నెవర్ ఫోర్స్ ఎనీబడి టు కమిట్ దేర్ లైఫ్స్. ఇక్కడ నయోమి బలవంతం పెడుతుంది వెళ్ళిపోమని చెప్పడానికి. నయోమి రిక్వెస్ట్ చేస్తుంది వెళ్ళిపోమంటానికి. నయోమి రిక్వెస్ట్ చేస్తుంది రమ్మంటానికి కాదు. గాడ్ నెవర్ ఫోర్సెస్ యూ, గాడ్ ఆల్వేస్ ప్లీడ్స్ విత్ యూ. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా బలవంతం ఆయన జబర్దస్తి చేయడు, బతిమిలాడతాడు. హీ విల్ ప్లీడ్, ఆయన బ్రతిమలాడతాడు. అమ్మా నువ్వు అదే దోవలో వెళ్తే ఏమవుతుందో, అదే దోవలో అయితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. యూ థింక్ చాయిస్ నీది. కానీ నేను స్పష్టంగా చెప్తున్నాయి, ఈ రూట్ అమ్మటి వెళ్తే ఇది జరుగుద్ది, ఈ రూట్ అమ్మటి వెళ్తే కనుక ఇలా జరుగుద్ది. చాలా క్లియర్గా ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒకవేళ ఇప్పటిదాకా మీ భవిష్యత్తు విషయంలో దేవునితో మీకు ఉండాల్సిన సంబంధం విషయంలో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకున్నట్లయితే ఈ రాత్రి మీరు తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇంకో మాట చెప్తాను నేను. మీరు ఏ నిర్ణయం తీసుకోకుండా వెళ్ళిపోతే అది మీ నిర్ణయం. మీరు ఏ నిర్ణయం తీసుకోకుండా వెళ్ళిపోతే అది నిర్ణయం. మీరు ప్రభు మాటకి స్పందించడానికి ఇష్టపడకపోతే అది మీ నిర్ణయం. మీరు తల వంచడానికి ఇష్టపడకపోతే అది నిర్ణయం. సార్ నువ్వు చాలా తెలియగలవాడా, దేవుడు బలవంతం చేయడం అంటేనే మమ్మల్ని చిన్నపాటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నో, హూ am I to blackmail you? Who am I to create a kind of an emotional atmosphere? No. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. మీలో కొంతమంది 3 దినాలు కూడా వర్తమానం విన్నారు. వై డిడ్ గాడ్ క్రియేట్ దిస్? దేవుడు ఎందుకని ఇవన్నీ కూడా అనుకూలపరిచాడు? దేవుడు ఈ విధంగా ఎందుకు చేశాడు? నిన్నటి దినాన్ని మనం చూసాం. దేవుడు నయోమికి వర్తమానాన్ని పంపించాడు. దట్ వాజ్ ద లాస్ట్ రిసార్ట్. దేవుడు ఇవ్వగలిగేటువంటి చిట్ట చివరి అవకాశం. మీలో కొంతమందికి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో. మీరు చచ్చిపోతారు నేను అంట్లా. ఇలాంటి మూడ్ మళ్ళీ క్రియేట్ అవుదేమో, ఇలాంటి అట్మాస్ఫియర్ మళ్ళీ క్రియేట్ అవుదేమో. నీలో కలుగుతున్నటువంటి ఆ రగిలే పరిస్థితి మళ్ళీ నీకు కలగదేమో. కాబట్టి యూ హ్యావ్ టు థింక్ వెరీ సీరియస్లీ, చాలా సీరియస్గా. ఎట్ ద ఎండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎన్ ఆల్టర్ కాల్. ఎట్ ద ఎండ్ నేను ముందే చెప్తున్నాను. ఎందుకో తెలుసా, ఒక ఎమోషనల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని నేను అనుకోవట్లా. బట్ ఐ నో ద పర్పస్ వై ఐఎమ్ టాకింగ్ హియర్. నేనేం మాట్లాడుతున్నానో, ఎందుకు మాట్లాడుతున్నానో నాకు తెలుసు. ఐ నో ద ఎండ్. నాకు గమ్యం తెలుసు. వేర్ ఐ వాంట్ టు ఎండ్, ఎక్కడికి తీసుకెళ్తున్నానో నాకు తెలుసు. ఐ నో ఇట్. కాబట్టి నేను మాయ చేయదలుచుకోవట్లేదు. వీడు మాయ చేసి అక్కడికి తీసుకెళ్తున్నాడు అనుకోద్దు. ఐఎమ్ సేయింగ్ ఇట్ వెరీ మచ్ క్లియర్లీ. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ కాల్ ఎట్ ద ఎండ్. ఆ కాల్కి కావాల్సినటువంటి ప్రతి విషయాన్ని మీకు వివరిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నీడెడ్. అండ్ ఇట్స్ యువర్ చాయిస్. అది మీ ఎంపిక. నయోమి చాలా క్లియర్గా ఇద్దరు కోడల్ని రావద్దు అని ముద్దు పెట్టి పంపించేయడానికి ఇష్టపడింది. ఆ విధంగా పంపించేటప్పుడు నయోమి ఉపయోగించినటువంటి పదాలు చాలా బాగుంటాయి. ఐ వాంట్ టు సీ ఇట్ ఇన్ ఎ రియలిస్టిక్ వే. 10వ వచనం. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, దిస్ వాజ్ ప్యూర్లీ దేర్ చాయిస్. ఎవరిది? ఓర్ఫాది, రూత్ది చాయిస్. అత్తగారు మీరెంత చెప్పినా కూడా మేము మీతోనే వస్తాం, వి విల్ కమ్ విత్ యూ. ఆ మాట చెప్తే నయోమి చాలా క్లారిటీ ఇస్తుంది. ఎందుకు రాకూడదో చెప్తుంది.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? నేను ఇందాక చాలా క్లియర్గా చెప్పాను, ఎండ్లో మీకు ఆల్టర్ కాల్ ఇస్తాను అని చెప్పాను. నేను ఆల్రెడీ మీ మైండ్లో ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీలో కొంతమంది ఇప్పుడే డిసైడ్ అయిపోతారు వీడి మాట వినకూడదని. ఆల్రెడీ మీలో కొంతమంది మీ చెవులు మూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ మీరు కొంతమంది మొబైల్ ఓపెన్ చేసి వేరు వేరు విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తారు. యూ ఆర్ మేకింగ్ ఎ చాయిస్. యు ఆర్ మేకింగ్ ఎ చాయిస్. నయోమి నా వెంట రావద్దు అంటానికి ఆమె ఇచ్చేటువంటి రీజన్స్ చూడండి. నెంబర్ 1, 11వ వచనం. నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, యు గో బ్యాక్. నాతో కూడా మీరు రానేలా? ఎందుకు వస్తారు నాతో పాటు? మిమ్మల్ని పెండ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా. ఐ యామ్ హెల్ప్లెస్. నేను మీకు భర్తల్ని ప్రొవైడ్ చేయలేను. నేను ఐ కెనాట్ ప్రొవైడ్ యూ హస్బెండ్స్. ఇది అప్పుడున్నటువంటి కల్చర్. ఏంటి ఆ కల్చర్ అంటే, భారత సంస్కృతిలో కూడా ఈ కల్చర్ ఉన్నది. ఎలా అంటే, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయికి పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితులు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం హిందూ సంస్కృతిలో. వి సీ ఇట్ సో మెనీ టైమ్స్. అయితే ఇక్కడున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, ఒకవేళ వాడు చచ్చిపోతే వాళ్ళ తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకొని, ఆ తమ్ముడు ద్వారా ఈమెకు పుట్టినటువంటి కొడుకు ఎవరు కొడుకు అవుతా ఉంటాడే? చచ్చిపోయిన వాడు కొడుకు అవుతాడు. వాడి వంశాన్ని కాపాడిన వాడు అవుతాడు. అది వాళ్ళకున్నటువంటి ధర్మం, అది వాళ్ళకున్నటువంటి పద్ధతి. కాబట్టి నేను ఇంకో కొడుకుని కనలేను నీకు భర్తలుగా ప్రొవైడ్ చేయడానికి. ఐ కెనాట్. కల్చరల్లీ ఐ యామ్ హెల్ప్లెస్. నేను నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. చాలా సందర్భాల్లో డెసిషన్ మేకింగ్కి వచ్చినప్పుడు హెల్ప్లెస్నెస్ అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎ హెల్ప్, ఇంకొక అవకాశం ఉన్నట్లయితే మనం అది ట్రై చేసి ఉండేవాళ్ళం. హెల్ప్లెస్నెస్ ఉన్నప్పుడు చాలామంది దేవుని దగ్గరికి రావటం జరుగుద్ది. బైబిల్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మాయి చాలా రిచ్ అంట. 12 years ఆమె చాలా హాస్పిటల్స్కి వెళ్ళిందంట, చాలా డబ్బులు ఖర్చు పెట్టిందంట. చివరికి యేసు ప్రభు గురించి విని ఆమె ఏమని తెలుసా? నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడగడానికి నాకు దమ్ము లేదు, ఆయన ముందు నిలబడటానికి నాకు సిగ్గు అనిపిస్తుంది, కాబట్టి ఆయన వస్త్రపు చెంగుని తాకి వచ్చేస్తాను అని అన్నది. మీకు తెలిసిన స్టోరీ అదే. ఆమె స్వస్థత పొందింది. నేను ఆమె గురించి మాట్లాడితే ఐఎమ్ టేకింగ్ ఓన్లీ అన్ ఎగ్జాంపుల్. అయితే చాలా సాక్ష్యాలు నేను ఎలా వింటాను తెలుసా? నేను అది ట్రై చేశాను, ఇది ట్రై చేశాను, అది ట్రై చేశాను, ఏమి అవ్వక చివరికి యేసు దగ్గరికి వచ్చాను. మై ఫ్రెండ్స్, అది అన్యులు చేస్తే పెద్ద విషయం కాదు. దేవుణ్ణి ఎరగని వాళ్ళు చేస్తే దానికి పెద్ద సమస్య కాదు. కానీ దేవుణ్ణి ఎరిగి ఇలాంటి సంఘములో సభ్యులయ్యండి, ఇలాంటి సేవకులు వాక్యం బోధిస్తున్నప్పుడు వినేవాళ్ళు యేసు ప్రభుని లాస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటే, దేవుణ్ణి స్టెప్నీగా పెట్టుకుంటే, స్టెప్నీ అంటే ఏంటి తెలుసుగా? 4 టైర్లు ఉంటే కారుకి, ఆ 4 టైర్లో ఒక టైర్ పంచర్ అయింది. అప్పుడు వెనకాల ఉన్నటువంటి డిక్కీ ఓపెన్ చేసి దాంట్లో టైర్ తెచ్చి చూద్దాం అన్నప్పుడు అది కూడా పంచర్ అయి ఉంటే తల కొట్టుకొని ఏమంటుంది తెలుసా? ఛీ, ఇది కూడా ఇప్పుడు పంచర్ అయింది అని. నీకు దేవుడు ఆ స్టెప్నీ అయ్యాడు. పంచర్ అయితే కానీ గుర్తురాడు. పోన్లేండి, అది ఉండకూడదు ఆ పద్ధతి. ఇప్పుడు జీవితం పంచర్ అయిపోయింది, ముందుకెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడైనా స్టెప్నీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నావా? ఇప్పుడైనా దేవుడి దగ్గర రావడానికి ఇష్టపడుతున్నావా? నయోమి అంటుంది, ఐ యామ్ హెల్ప్లెస్. నేనేమి మాయ చేయట్లేదు, నా దగ్గరకు వస్తే మబ్బి పెట్టి ఏం చెప్పట్లేదు. క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి మరొక గొప్ప దుమారం ఏంటంటే, మబ్బి పెట్టి మతములోకి లాగుతున్నారని. మబ్బి పెట్టడానికి క్రైస్తవులు నిజంగా ఏముంది సార్? ఏముంది? నిజానికి క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు ప్రభువారు హ్యాపీనెస్ ఇస్తానని ఎక్కడైనా చెప్పాడా? బైబిల్ హ్యాపీనెస్ కోసమా? కాదు, హోలీనెస్ కోసం. బైబిల్ గ్రేస్ కోసం, కృప కోసం. అంతేగాని ఇట్ ఈస్ నాట్ నువ్వు యేసు ప్రభు దగ్గర రా, నీ జీవితం అంతా సుకూన్ ఉంటుందని బైబిల్ ఎక్కడ రాసుందా? నో.
రెస్ట్ ఇస్తానన్నాడు. ఆ రెస్ట్ బయట ప్రజలకు కనబడేది కాదు, గుండె లోతుల్లో ఉండేది. రాళ్ళ పెట్టి కొడుతున్నా కూడా స్టెఫెను పైకి తలెత్తి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరు క్షమించను అన్నాడే. ఆ రెస్ట్. నీకు పైన దెబ్బలు తగులుతున్నాయి, స్టెఫెను చచ్చిపోయాడు కూడా, బట్ ఇన్ దాట్ హీ హ్యాడ్ షలోమ్. దేవుడు బయట నీకు నీ సస్యశ్యామలమైన జీవితం ఇస్తాను, కలకల్లాడే జీవితం ఇస్తాను అని ఎక్కడ వాగ్దానం చేయాల? ప్లీజ్, బైబిల్ నెవర్ సేస్ దట్. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా చెప్పినట్లయితే దాన్ని తప్పుడు బోధ అంటారు. ఇట్స్ ఎ రాంగ్ టీచింగ్, ఇట్స్ ఎ డీవియేషన్ ఫ్రమ్ ద ట్రూత్. ఐ యామ్ హెల్ప్లెస్. నయోమి అన్నటువంటి మాట 12వ వచనం, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను. ఐ యామ్ హోప్లెస్, ఐ యామ్ హెల్ప్లెస్, ఐ యామ్ హోప్లెస్. నాకు మెనోపాజ్ దాటిపోయింది, నాకు మంత్లీ సైకిల్ లేదు, నేను ఈ రాత్రి ఒక మొగోడుతో పడుకున్నా నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. స్ట్రైట్ అవే డైలాగ్ ఉపయోగించింది ఆమె. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో కూడా కుమారులను కనినను, వారు పెద్దవారు అగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుచుందిరా. ఐఎమ్ హోప్లెస్, చేయలేను, నేను నా వల్ల కాదు. ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ హోప్లెస్. మీరు ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి నాకున్న అప్పులు తీరుతాయి, నాకున్నటువంటి ఈ బాధలు పోతాయి, నాకున్నటువంటి ఈ కష్టాలు పోతాయి అని రాదలుచుకున్నట్లయితే ఐఎమ్ సో సారీ, దట్స్ నాట్ ద రైట్ ప్లేస్. నో. అందుకని యేసు ప్రభు వారిని చేతకానివాడుగా నేను చెప్పట్లేదు, యేసు ప్రభు వారు స్వస్థతను ఇవ్వడు అని చెప్పట్లేదు, యేసు ప్రభు వారు అద్భుతాలు చెయ్యడు అని చెప్పట్లేదు, యేసు ప్రభు వారు మనకి విజయాలు ఇవ్వడు అని చెప్తలేదు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కొంతమంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి అద్భుతంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన అనుగ్రహం. కొంతమంది ఎదగలేదు ఈ లోకంలో మనం ఆశించినట్లు, వారు వేరే జీవితంలో అద్భుతంగా రాణించగలిగారు, అది దేవుడు వాళ్ళకిచ్చింది. బట్ ఇది జరుగుద్ది అని మీరు వస్తే, అది జరగకపోతే బహుశా యేసు ప్రభుని తిట్టుకుంటామేమో, అందుకని క్లారిటీ ఇస్తున్నాను నేను. ఆ విధమైన హోప్ పెట్టుకోవద్దు. నీకు ఏ విధమైన హోప్ ఇస్తాడు? నిత్యత్వం విషయంలో హోప్ ఇస్తాడు, పాప పరిష్కారం విషయంలో హోప్ ఇస్తాడు, నీకున్నటువంటి గుండె లోతుల్లో ఉన్నటువంటి భారాన్ని తొలగించడం విషయంలో హోప్ ఇస్తాడు. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డౌట్. ఇక 3వది, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఉంటిరి ఒంటరి కత్తులై ఉందిరా. నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. ఐ యామ్ హెల్ప్లెస్, ఐ యామ్ హోప్లెస్, ఐ ల్యాక్ హ్యాపీనెస్. నాకు సంతోషం లేదు, ఐ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్, నాకు సంతోషం లేదు. ఇవన్నీ వివరించి ఆమె ఏమంటుందంటే, ఎందుకు వస్తారమ్మా నా వెనకాల, ప్లీజ్ డోంట్ కమ్, నా వెనకాల రావద్దు, డోంట్ కమ్. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాత్రి నేను ఈ విషయాన్ని వివరిస్తున్నప్పుడు, రూతు తీసుకున్నటువంటి డెసిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ డెసిషన్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని వివరిస్తున్నప్పుడు, ఆ టైంలో నీకు వచ్చేటువంటి తలంపులు, వై షుడ్ ఐ టేక్ ఇట్, వై షుడ్ ఐ గో ఫార్వర్డ్, వై షుడ్ ఐ యాక్సెప్ట్ క్రైస్ట్, వై షుడ్ ఐ కమ్ టు హిమ్ అనేటువంటి యుద్ధం మీ హృదయంలో జరుగుద్ది. అండ్ యు హావ్ టు మేక్ ఎ చాయిస్, యు హావ్ టు మేక్ ఎ చాయిస్. ఒకవేళ మీలో ఎవరైనా నేను వెంబడించకూడదు అని నిర్ణయం తీసుకుంటే, దెర్ విల్ బి నో వార్, యుద్ధం ఉండదు. యు విల్ బి కూల్. టెన్షన్ ఎవరికి ఉంటుందనంటే, డెసిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి. యూ విల్ గో త్రూ దట్ టెన్షన్. అయితే 14వ వచనం చాలా కీలకమైనటువంటి వచనం. ఎందుకనంటే 14వ వచనంలో వి ఆర్ గోయింగ్ టు సీ 2 paths. ఎప్పుడైతే నయోమి ఐ యామ్ హోప్లెస్, ఐ యామ్ హెల్ప్లెస్, ఐ ల్యాక్ హ్యాపీనెస్ అని లాజికల్గా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిందో, నాకున్నటువంటి పరిస్థితి ఇది, నేను ఉన్నట్లుగా మీకు చెప్తున్నాను,
నా పరిస్థితి ఇది అని ఎప్పుడైతే నయోమి చెప్పిందో, చూడండి ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. వారు ఎలుగెత్తి ఏడవగా, ప్లూరల్ అది. వారు అంటే ఎవరు? ఇద్దరు ఏడ్చారు. ఎందుకు ఏడ్చుంటారు? అత్తగారు, నేను నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను, నాకు నిరీక్షణ లేదు, నాకు నీరసంగా ఉంది, నాకు సంతోషం లేదు అని ఆవిడ బహుశా చాలా ఎమోషనల్గా చెప్తే అత్తను కౌగిలించుకొని ఇద్దరు బోర్న ఏడ్చుంటారు. దట్స్ గుడ్, దట్స్ గుడ్. ఏడ్చే వాళ్ళతో ఏడవటం మంచిది. డూ యు నో, ఇఫ్ యు ఆర్ క్రైయింగ్, జీసస్ విల్ నాట్ కమ్ అండ్ లాఫ్. If you are crying, Jesus will not come and laugh. He will also cry with you. ఎందుకు అంటారేమో, లాజర్ చనిపోయాడు, వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఏడుస్తున్నారు అని ఏం నవ్వలేదు ఆయన విలన్ లాగా. ఆయన ఓ తెలుగు సినిమా హీరోలాగా ప్రవర్తించలేదు ఆయన. నేను ఈయన్ని లేపబోతున్నాను అని ఆయనేమి గర్వాన్ని ప్రదర్శించలేదు. Do you know how he comforted those two sisters? యేసు ప్రభువారు లాజర్ని సమాధిలోంచి బయటికి పిలవక ముందే వాళ్ళిద్దరిని కంఫర్ట్ చేశాడు. ఎలాగో తెలుసా? ఏడ్చాడు వాళ్ళతో పాటు. He wept with them. Can you understand? Can you believe in a God, in God who weeps with you? ఏడ్చే నీతో ఏడవగలిగేటువంటి ఆ రక్షకుడైనటువంటి యేసుని అర్థం చేసుకోగలవా? If there is one huge difference between Jesus and the so-called gods of this world, it is this: Jesus weeps with you, cries with you. నువ్వు డిప్రెషన్లోకి వెళ్తే ఆ డిప్రెషన్ సిచ్యుయేషన్లోకి ఆయన అక్కడికి వచ్చి హీ విల్ టాక్ విత్ యూ. ఏలియా డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు ఆ డిప్రెషన్లోంచి బయటికి తీసుకురావడానికి ఆయన ఉపయోగించినటువంటి పద్ధతి అమోఘం. ఒక దేవదూతను పంపించి టచ్ చేసి లేపించాడు ఏలియాని. ఎందుకో తెలుసా? ఏలియా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు. స్వరం వినపస్తే లోన్లీనెస్ ఇంకా ఎక్కువై ఉండేది. అందుకనే టచ్ చేసి లేపించాడు. దూతకి చెప్పండి ఉంటాడు, వెళ్ళు, ఏం శబ్దం చేయొద్దు, వాడిని కొట్టి లేపు, వాడిని నెమ్మదిగా బుగ్గ మీద కొట్టు, తలకాయ మీద నుమురు, లేపు. వాడు లేచిన తర్వాత ప్రిపేర్ చేసిన చపాతీ చూపించు, ప్రిపేర్ చేసిన ద్రాక్షారసం చూపించు. కెన్ యూ అండర్స్టాండ్? He wants to give with the touch of an angel. And you're feeling lonely. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశారా? ప్రభా, నేను నిన్ను తాకాలని ఆశపడుతున్నాను ప్రభా, I want to feel your presence. That would comfort me. I don't have words. ఇల్లు ఏడ్చారు. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. క్యాన్ యూ సీ ద టూ డిఫరెంట్ వైడ్ పాత్స్? ఒకళ్ళు ముద్దు పెట్టుకున్నారు, ఇంకొకళ్ళు హత్తుకున్నారు. సిఎస్ఐ లాంటి చర్చిలో ఈ వచనం చాలా బాగా ఫిట్ అవుతుంది. ఎందుకనంటే నేను కూడా సిఎస్ఐ వాడిని కాబట్టి. సిఎస్ఐ చర్చిలో ఈ ముద్దుకి క్లియర్ డెఫినేషన్ ఇవ్వగలుగుతారు, ఇంకెక్కడ ఇవ్వలేరు ఆ డెఫినేషన్. అంటే చెప్తాను మీకు. సిఎస్ఐ చర్చ్లో, మాది ఏలూరు సిఎస్ఐ చర్చ్. పాస్టర్ గారు ప్రసంగం మొదలు పెట్టంగానే చర్చి బయట ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద కూర్చుంటాం మేము. అప్పట్లో మాకుండేది సైకిళ్ళు. ఆ సైకిల్ స్టాండ్ తీసేసి వెనకాల క్యారేజ్ మీద కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉంటాం. ఆ తర్వాత పాటలు అయిపోయిన తర్వాత, ప్రసంగం అయిపోయిన తర్వాత పాట ఉంటుంది. ఆ పాటకి కానుకలు వస్తాయి. ఆ కానుకలు ఒక ఆయన పట్టుకొని, సంచి పట్టుకొని బయటకు వచ్చి అలాగ లోనకి వెళ్తూ ఉంటాడు. మేము చాలా జాగ్రత్తగా చూస్తాం ఆ సంచి పట్టుకొని లోనకి వెళ్ళేవాడిని. ఎందుకంటే కొన్నిసార్లు ఆ లోన వేసినట్టు వేసి లోన్ నుంచి జోబులు పెట్టుకోవడం జరుగుద్ది. అది మన చర్చిల్లోనే జరుగుద్ది, ఇంకెక్కడ జరగదు. చెప్పడానికి నాకు సిగ్గు, కానీ నాకు చెప్పడానికి స్వాతంత్రం ఉంది. నేను మనోడినేగా. కాదని మీరు ఎవరన్నా వాదించగలరా? అంత దమ్ముందా? లేదుగా. ఒప్పుకోవడానికి అట్లీస్ట్ దమ్ము చూపించండి, వాదించడానికి లేకపోయినా. ఆ తర్వాత అంకుల్ ఇటు రండి అంటే ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత కానుకలు వేస్తాం. తర్వాత మాకు తెలుసు, ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి. దాని తర్వాత ఎవ్రీథింగ్ వి నో.
కానీ చెట్టు కిందే ఉంటాం. ఆ విజ్ఞాపన ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ పాట ఉంటుంది. ఆ పాట తర్వాత పాస్టర్ గారు చేయతే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని ఇలా సిలువ గుర్తేస్తాడు ఆయన. ఆ టైంకి ఒకవేళ చర్చిలోకి వెళ్ళగలిగితే చర్చిలోకి వెళ్ళి, ఒకవేళ వెళ్ళలేకపోతే చర్చి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ తలకాయన కిటికీలోంచి లోనకి పెట్టి ఆ ఆశీర్వాదం నెత్తికి తగిలితే అని పెట్టి వెళ్తాం. చాలామంది ఏళ్ళు చూపించి నవ్వుతున్నారు, మనం చేసేది అదే కదా అని. అది ఆర్ఫా కిస్. ఆ కిస్ మీలో చాలామంది పెట్టారు. అదే కిస్ ఇంకొకడు కూడా పెట్టాడు. వాడెవడో తెలుసా? ఇస్కరియోత్ యోధా. కిస్సులు మీకు బాగా తెలుసు. వాడు కిస్సు పెట్టాడు, పెట్టి ఏదే అని అప్పగిచ్చాడు. ఈ కిస్సుకి అర్థం ఏంటో మీకు చెప్తాను. ఈ కిస్సుకి అర్థం ఏంటో, ఏది మన చర్చిలో సిఎస్ఐ చర్చిలో పెట్టే కిస్సుకి అర్థం ఏంటో. ఆ కిస్సుకి అర్థం ఏంటంటే, ఎసయా నెక్స్ట్ వీక్ కలుస్తానే, బాయ్, జాగ్రత్త. ఆ కిస్సుకి అర్థం అది. ఐ విల్ మీట్ యూ అగైన్ నెక్స్ట్ వీక్, ఓకే. వీలైతే కొంతమంది వెనక్కి తిరిగి కూడా అని కూడా వెళ్తారు. నేను చూసా, ఐ సా అండ్ ఐ డిడ్ ఆల్సో. అక్కడి నుంచి వచ్చాను నేను. ఇది మన అనుభవం. కిస్ పెట్టి బయటికి వెళ్ళిపోవటం. ఆర్ఫా కిస్కి అర్థం ఏంటి తెలుసా? అత్తగారు బాయే, అది కిస్. ఈ రాత్రి మీలో కొంతమంది కిస్ పెట్టి వెళ్ళిపోయే బ్యాచ్ ఉంటారు. I know that. Will you be that fellow to kiss and say bye? Or for kiss పెట్టేసి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? రూతు ఆమెను హత్తుకొనెను. ఐ లైక్ దిస్. ఈమె కిస్ పెట్టలేదు, ఆమె గట్టిగా హత్తుకుండిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె లీవ్ అయితే ఈమె క్లీవ్. ఆమె వదిలేసింది, ఈమె అతుక్కుపోయింది. ఆమె లీవ్, ఈమె క్లీవ్. ఆమె వదిలేసింది, ఈమె హత్తుకుపోయింది. నో, ఐ డోంట్ వాంట్ టు లీవ్, ఐ వాంట్ టు హోల్డ్ ఆన్. మనం చాలా మట్టుకు వదిలేస్తాం. వాక్యం వింటాం, చాలా ఇమోషనల్గా ఫీల్ అవుతాం వాక్యం వింటున్నప్పుడు, చాలా ఇన్వాల్వ్ అయిపోతాం వాక్యం వింటున్నప్పుడు. కొంతమంది నోట్స్ కూడా రాసుకుంటారు చాలా ఆనెస్ట్గా. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్, బట్ ఐ వాంట్ టు సే. కానీ ఇక్కడ దాటంగానే లాంగ్వేజ్ మారిపోద్ది, కాన్సెప్ట్స్ మారిపోతాయి, విషయాలన్నీ మర్చిపోతాయి. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా దేవుడు? నెక్స్ట్ వీక్. మళ్ళీ ఒకవేళ దేవుడు గుర్తు రావాలంటే దేవుడు నిన్ను ఎక్కడో చోట గోప మీద కొట్టాలి. అప్పుడు దేవా, అప్పుడు గుర్తొస్తాడు. అప్పుడు దాకా గుర్తురాడు. అప్పుడు దాకా పీజేడి కుమార్ గారు లాంటి వాళ్ళని పిలిచి ఇక్కడికి వచ్చి వాళ్ళు పాట పాడతారు. ఆయన అడిగితే ఏమని, మార్గము చూపుము ఇంటికని ఆయన విపరీతంగా వాయించేస్తాడు. సూపరు. ఇది దాటంగానే అత్తోరింటికి దారేది అని అడుగుతారు. అయ్యగారులు బాగా నవ్వారు, కాన్సెప్ట్ తెలిసింది అనుకుంటా. We are such foolish people. We leave some very important things. చాలా ప్రాముఖ్యమైన. దేవుడు మనకి ఆణిముత్యాలు ఇస్తే, దేవుడు తను ఎంతో ప్రేమించి నీకు ఒక మాట ఇస్తే దాన్ని చీకొట్టి వెళ్ళిపోయాం. ఓర్ఫా వెళ్ళిపోయింది. డూ యు నో, మళ్ళీ ఓర్ఫా మనకి ఎప్పుడు కనబడదు. షీ వెంట్ ఇన్ టు డార్క్నెస్, చీకట్లోకి వెళ్ళిపోయింది. కానీ రూతు మిగిలిపోయింది. షీ స్టేయిడ్. ఇస్కరియోత్ యోధ ముద్దు పెట్టుకొని చీకట్లోకి వెళ్ళిపోయాను. బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా రాశాడు, అంతటా అతడు వెళ్ళిపోయాను, చీకటాయను. దట్స్ హౌ ద బైబిల్ రైట్స్. హీ వెంట్ ఇన్ టు డార్క్నెస్. మై ఫ్రెండ్స్, ఐ బెగ్ యూ, యూ షుడ్ నాట్ వాక్ అవుట్ టుడే ఇన్ టు డార్క్నెస్. యూ షుడ్ నాట్ వాక్ అవుట్ టుడే ఇన్ టు డార్క్నెస్. చీకట్లోకి మీరు వెళ్ళిపోకూడదు. అది నా తాపత్రయం. అయితే రూతు ఏం చేసింది? చాలా స్పెసిఫిక్గా ఆమెను హత్తుకొనెను. విల్ యూ లైక్ టు
హోల్డ్ ఆన్ టు ద వర్డ్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ. ఈరోజు వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మీరు హోల్డ్ చేసుకొని ఉండటానికి ఇష్టపడుతున్నారా? ఆర్ యు విల్లింగ్ టు హోల్డ్ ఆన్? అయితే ఎప్పుడైతే రూతు వస్తానికి ఇష్టపడిందో, నౌ హియర్ సీ, ఒకవేళ మీలో ఎవరన్నా చాలా క్లియర్గా ఉంది, ఈరోజు నేను ఒక క్లియర్ డెసిషన్ తీసుకోవాలి అని మీలో ఎవరన్నా అనుకుంటున్నారేమో, ఒకవేళ అనుకుంటే మీకేం జరుగుద్దో కూడా ఇప్పుడే చెప్తాను వెంటనే. అదే 15వ వచనం. ఆమె ఎవరు? ఆమె అంటే ఇక్కడ నయోమి. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళమనను. అమ్మా, మీ తోడి కోడలు ఉంది కదా, వచ్చింది కదా నీతో పాటు, ఆమె రైట్ అబౌట్ టర్న్ తీసుకుందే వెళ్ళిపోవడానికి. ఎక్కడికి వెళ్ళటానికి? 2 పదాలు ఉపయోగించింది. తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు. షీ వాంటెడ్ టు గో టు హర్ గాడ్, షీ వాంటెడ్ టు గో టు హర్ పీపుల్. తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటుంది, తన దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. షీఈస్ వెరీ మచ్ క్లియర్. కెమోష్ అనే దేవతను కొలుస్తారు మోయాబీలు. అప్పట్లో ఉన్నటువంటి ఏన్షియన్ నియర్ ఈస్టర్న్ కల్చర్లో కెమోష్ అనేటువంటి దేవతకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమనంటే, కెమోష్ అనే దేవత చంటి పిల్లల యొక్క రక్తాన్ని కోరే దేవత. అంటే చంటి పిల్లల్ని బలిస్తారు. పచ్చి భాషలో చెప్పాలంటే నరబలి కోరుకునేటువంటి దేవత కెమోష్. ఆ దేవత దగ్గరికి వెళ్ళిపోయింది ఓర్ఫా. షీ హాస్ గాన్ టు హర్ గాడ్, షీ హాస్ గాన్ టు హర్ పీపుల్. ఇంకేముంటుంది తెలుసా? నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళమనెను. ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోతావు నన్ను అనేవాళ్ళు ఉంటారు. మీలో కొంతమంది రిలేషన్లో ఉన్నారేమో. యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ అమ్మాయిని వదిలేలేమో, యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ అబ్బాయిని వదిలేలేమో, యేసుప్రభు దగ్గరికి వస్తే ఆ అలవాటు వదిలేలేమో, యేసుప్రభు దగ్గరికి వస్తే నాకున్నటువంటి ఆ బుద్ధి పోదేమో. మీకున్నటువంటి వరి ఇది. I want to tell you one thing very clearly. Please listen to me one thing. I was a drug addict. నేను యేసు ప్రభు దగ్గరికి డ్రగ్ వదిలేసి రాలా. నేను యేసు ప్రభుకి డ్రగ్తోనే వచ్చాను. ఐ కేమ్ విత్ ద డ్రగ్. నన్ను నా డ్రగ్ నుంచి దూరం చేసింది నేను కాదు. నన్ను నా డ్రగ్ నుంచి దూరం చేసింది నా యొక్క డిసిప్లిన్ కాదు. నన్ను నా డ్రగ్ నుంచి దూరం చేసింది ఇట్ ఈస్ గాడ్. ఒకవేళ నీకు సిగరెట్ తాగే అలవాటు ఉన్నట్లయితే, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ అన్ ఇమేజ్, దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను సిగరెట్ తాగే వ్యక్తిని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నేను నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను ప్రభా అంటే, వెరీ గుడ్ బాబు, మరి ఆ సిగరెట్తో నువ్వు నా దగ్గరకు వస్తే ఐ విల్ నాట్ బి కంఫర్టబుల్. అవునా ప్రభా, మరి ఏం చేయమంటావు అంటే, జీసస్ ఏం చేస్తాడు తెలుసా? అది నాకు ఇవ్వా అని అడుగుతాడు. ప్రభా నాకు ఇవ్వయా అదే, యు గివ్ ఇట్ టు మీ, ప్లీజ్ గివ్ ఇట్ టు మీ. యేసు ప్రభుకి నేను నా సిగరెట్ ఇస్తే తూర్పుకి పడమరెంత దూరమో నా సిగరెట్ని నా నుంచి అంత దూరం చేస్తాడు ఆయన. మీరు చిన్నపిల్లలతో ఎప్పుడు ఇలాంటి గేమ్ ఆడలేదా? నీ చిన్నపిల్లలు ఏదో ఒక ఐటెం తీసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఆ పిల్లోడి దగ్గర నుంచి దాన్ని తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బాటిల్ అనుకోండి, ఆడుతూ ఉంటారు. వాడిని తీసుకొని ఇచ్చుడు కాకెత్తికెళ్ళిపోయింది. ఎప్పుడైనా ట్రై చేయలేదా? చేయలేదు. ఎలాగా? ఎప్పుడు ట్రై చేయలేదా? చాలాసార్లు ట్రై చేశారు. అదే ఉండదు 103 కీర్తనలో, నీ పాపములు నా వీపు వెనకాల వేసుకున్న అది నాకు కనబడదు. సేమ్ సండే స్కూల్ డ్రామా అండి అదే. నువ్వు నీ పాపాన్ని, నీ అలవాటుని, నీ బుద్ధిని, నీకున్నటువంటి దరిద్రమైన దాన్ని తీసుకెళ్ళి గివ్ ఇట్ టు జీసస్. ఆయన దాన్ని హ్యాండిల్ చేస్తాడు. డోంట్ ట్రై టు హ్యాండిల్ బై యువర్ సెల్ఫ్. నీ అంతటి నువ్వు ఏదో చేద్దామని ప్రయత్నం చేయొద్దు, అవ్వదది. ఒకవేళ మీ డాక్టర్ గారు మార్కెట్లో కలిసారనుకుందాం, మీ ఫ్యామిలీ డాక్టర్. అమ్మా ఏంటి బాగున్నావా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఏంటమ్మా, కొన్ని రోజుల నుంచి అస్సలు ఒంట్లో బాగట్లేదండి, కొంచెం బాగలేదు. అవునా, మరి హాస్పిటల్కి రావచ్చు కదా? అలాగేనండి, తగ్గిన తర్వాత వస్తానే అని డాక్టర్తో అంటే ఎలా ఉంటుంది? ఒకసారి మీరు చెప్పండి ప్లీజ్.
తగ్గిన తర్వాత వస్తానే అని అంటే డాక్టర్తో ఎలా ఉంటుంది? యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా పాపమంతా పోగొట్టుకొని నీ దగ్గరకు వస్తానే అంటే ఆయన తలక ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. నా పేరే పాపులకు రక్షకుడా, నేను పాపం నుంచి నేను రక్షించడానికి వచ్చాను. యు కమ్ టు మీ విత్ యువర్ సిన్, ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఈ రాత్రి మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ విత్ మై సిన్, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ విత్ మై రిలేషన్షిప్, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ విత్ దిస్ హ్యాబిట్ అని అనుకోండి. డోంట్ వరీ, దట్స్ గాడ్స్ వరీ. దేవుడి దగ్గరికి ఉన్న దాంతో వచ్చాయి. ప్రభా ఇదిగో నేను వచ్చాను. చాలాసార్లు ఈ పాట పాడుతూ ఉంటారు, రక్తహస్తాలతో వచ్చానని. ఏ అంటే పాపం అక్కడ పెట్టి వస్తారు, యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిన మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అయ్యగారు బాగానే అవుతున్నారు. దట్స్ ఇట్. దేవుడి దగ్గరికి ఖాళీ చేతులతో రావద్దు. నో, నీ చేతులు నిండా తీసుకొని రా. ఏంటది? నీకున్న దరిద్రమైన అన్నీ తీసుకొని రా. ఆయనకి గివ్ ఇట్ టు హెమ్. ఆయనకిస్తే ఆయన ఆ సంగతి చూసుకుంటాడు. అయిపోయింది 15వ వచనం. ఇప్పుడు 16వ వచనం చూద్దాం. దిస్ ఈస్ ద మోస్ట్ డైనమిక్ వర్స్, మోస్ట్ స్టన్నింగ్ వర్స్ ఇందులో, ఈ టోటల్ బుక్లో. ఒక విధంగా రూతు యొక్క షకల్ని మార్చింది ఇదే, రూతు యొక్క డైరెక్షన్ మార్చింది ఇదే. రూతుని 3000 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఆలోచిస్తున్నామంటే కారణం ఆమె తీసుకున్నటువంటి ఈ ఒక్క నిర్ణయం. ఏంటి అని అంటే ఆవిడేమంటుంది? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాల కొనవద్దు. ఎంత స్పష్టంగా చెప్తున్నా చూడండి. రూత్ మేడ్ వెరీ స్ట్రాంగ్ డెసిషన్. దిస్ ఈజ్ మై డెసిషన్, ఇది నా నిర్ణయం. నువ్వు నా వెంట రావద్దు అనొద్దు. యు డోంట్ సే దాట్. ఎందుకు అంటావేమో, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సిరీస్ ఆఫ్ రీజన్స్. నీకు రీజన్స్ ఇస్తాను. చూడండి, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాల కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను. కలిసి వెళ్ళేది ఎవరు? ఫ్రెండ్స్. కలిసి వెళ్ళేది ఎవరండి? ఫ్రెండ్స్. నా పేరేంటి తెలుసా? రూతు. నా పేరుకి అర్థం ఏంటి తెలుసా? స్నేహం. నేను ఈ టైంలో నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేను. నేను ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నువ్వు ఏడుస్తుంటే ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నువ్వు దిగాలు పడుంటే ఐఎమ్ యువర్ ఫ్రెండ్. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నేను నీ ఫ్రెండ్ని, నేను నీతో వస్తాను. ఎందుకో తెలుసా? ఈ టైంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోతే నిన్ను, నా పేరే మార్చేసుకోవాలి నేను. ఐ హ్యావ్ టు చేంజ్ మై నేమ్. ఐఎమ్ నాట్ కాల్డ్ రూత్, నేను రూత్. ఎందుకో తెలుసా? ఐ యామ్ యువర్ ఫ్రెండ్, నేను నీతో వస్తాను అని చెప్పింది. చాలా బ్యూటిఫుల్గా. నెక్స్ట్ ఏమంటుంది? నువ్వు వెళ్ళు చోటుగా నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. కలిసి వెళ్ళేది ఫ్రెండ్స్ అయితే, కలిసి జీవించేది ఫ్యామిలీ. కలిసి వెళ్ళేది ఫ్రెండ్స్ అయితే, కలిసి జీవించేది ఫ్యామిలీ. వీఆర్ ఫ్రెండ్స్. ఐఎమ్ యువర్ ఫ్రెండ్, నేను నీతో వస్తా. ఐఎమ్ యువర్ ఫ్యామిలీ, నీ కోడల్ని. హౌ కెన్ ఐ లీవ్ యూ? హౌ కెన్ ఐ లీవ్ యూ? ఐ కెనాట్ లీవ్ యూ. నేను నీ ఫ్యామిలీని. అది ఆమె రెండో మాట ఆమె చెప్తుంది. నెక్స్ట్ ఏమంటుంది? నీ జనమే నా జనము, నీ జనమే నా జనం. అంతకుముందు 15th వర్స్లో నయోమి ఉపయోగించినటువంటి పదం ఏంటి తెలుసా? అమ్మా, ఈమె లేదా మన ఓర్ఫా తన జనమ దగ్గరికి వెళ్ళిపోయింది, నువ్వు కూడా తన జనమ దగ్గరికి వెళ్ళానంటే, అత్తగారు వాళ్ళు నా జనమే, నేను కాదనట్లా, వాళ్ళు నా జనమే. కానీ ఈ రోజు నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటి తెలుసా? నీ జనమే నా జనం. యువర్ ఫ్యూచర్ ఈజ్ మై ఫ్యూచర్. నువ్వు నేను ఒకే ఫ్రెండ్షిప్, నువ్వు నేను ఒకటే ఫ్యామిలీ, నీది నాది ఒకటే ఫ్యూచర్. ఎంత బ్యూటిఫుల్గా చెప్తుందో చూడండి. నీది నాది ఒకటే ఫ్యూచర్. ఆ తర్వాత దిస్ ఈజ్ ద వెరీ స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్. ఏమంటే తెలుసా? నీ దేవుడే నా దేవుడు. ఫ్రెండ్షిప్లో నేను నీతో ఉంటా, ఫ్యామిలీగా నేను నీతో ఉంటా, ఫ్యూచర్గా నేను నీతో ఉంటా, ఫెయిత్లో నేను నీతో ఉంటా. యోర్ ఫెయిత్ ఈజ్ మై ఫెయిత్, యోర్ గాడ్
ఈజ్ మై గాడ్. దట్స్ ఎ హ్యూజ్ షిఫ్ట్ అండి. ఇప్పటి వరకు నాకు వేరే దేవత ఉంది. ఫ్రమ్ టుడే, ఫ్రమ్ దిస్ మూమెంట్ ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్ టు ఎ న్యూ ఫెయిత్. యువర్ గాడ్ ఈజ్ మై గాడ్. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని వాక్యం వినేవాళ్ళలో కొంతమంది ఈ మాట చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మై లార్డ్, ఫ్రమ్ టుడే యు ఆర్ మై లార్డ్. నేను ఇప్పుడు దాకా వేరే దేవతల్ని పూజించాను, ఇప్పుడు దాకా వేరే దేవుళ్ళని ఇలా ఆశను పెట్టుకున్నా. బట్ టుడే యు ఆర్ మై గాడ్ అని మీలో కొంతమంది చెప్పాలని నేను ఆశిస్తున్నాను. యువర్ ఫెయిత్ ఈజ్ మై ఫెయిత్. నీవు మృతి పొందు చోటనే. ఆ మాట చెప్పినప్పుడు నేను అనుకుంటాను ఇది టీ కొట్లో జరుగుతున్నటువంటి సంభాషణ. టీ కొట్లో టీ తాగుతా ఉంది. మేబీ నయోమి ఇక్కడ కూర్చుందేమో, ఓర్ఫా రూతు ఇక్కడ కూర్చున్నారేమో. ఓర్ఫా లేచి వెళ్ళిపోయిందేమో ముద్దు పెట్టుకొని, రూతు మిగిలిపోయిందేమో. రూతు ఓర్ఫాను చూపించి ఆ తోడుకోడలతో వెళ్ళిపో అని చెప్తుందేమో. రూతు లేచి నిలబడి నయోమితో చెప్తుందేమో, నువ్వు నేను ఫ్రెండ్షిప్లో ఉన్నావు, నువ్వు నేను ఒకే ఫ్యామిలీ, నీ ఫ్యూచరే నా ఫ్యూచరు, నీ ఫెయితే నా ఫెయిత్ అన్న తర్వాత, అత్త ఏంటమ్మా ఒకసారి వెనక్కి తిరగవా, ఒకసారి వెనక్కి తిరగవా, ఏంటమ్మా అది మీ ఆయన సమాధి, ఇది మీ ఆయన సమాధి. మన ఆయనలు ఇద్దరు కూడా ఒకే సమాధుల బరిలో ఉన్నారు. ఇన్ ద సేమ్ వే నిన్నెక్కడ పాతి పెడతారో నన్ను అక్కడ పాతి పెట్టాలి. యువర్ ఫ్యూనరల్ ఈజ్ మై ఫ్యూనరల్. ఎంత పక్కడబందీగా మాట్లాడిందండి రూతు. ఫ్రెండ్షిప్తో మొదలైంది, ఫెలోషిప్లోకి వెళ్ళింది, ఫ్యూచర్లోకి వెళ్ళింది, ఫెయిత్లోకి వెళ్ళింది, ఫ్యూనరల్లో కూడా వెళ్ళిపోయింది. ఏమని తెలుసా, నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందును, అక్కడనే పాతి పెట్టబడుదును, మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించాడు. సెవరల్ పేజెస్. ఈ 2 వర్సెస్ మీద 60 పేజెస్ కామెంటరీ ఇచ్చాడు ఆయన. 60 పేజెస్. దాంట్లో ఈ మాట గురించి ఆయన ఏమంటాడు తెలుసా, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినాడా, యెహోవా నాకు ఎంతైనా కీడు చేయును కాక అన్నప్పుడు, డూ యు నో వాట్ షీ ఈస్ ట్రైయింగ్ టు సే? మొట్టమొదటిసారిగా రూతు నోట్లోంచి ఎవరి పేరు వచ్చిందో తెలుసా? యెహోవా. యెహోవా యెహోవాని ప్రస్తావిస్తున్నప్పుడు ఏమన్నా తెలుసా, ఆ యెహోవా దేవుడి నుంచి నన్ను ఎవరైనా దూరం చేసినట్లయితే మరణం తప్ప ఇంక ఏది కూడా మమ్మల్ని ఎడబాటు చేయదు. నథింగ్ బట్ డెత్. రూత్ అంత బట్టి అలా చేసిందంటారా? ఊహల్లో ఏదో అనుకొని ఆ విధంగా చేసిందంటావా? చాలా క్లారిటీ ఉంది. నేను బతకడానికి రావట్లా. రూత్ చెప్తున్న మాట ఏంటి తెలుసా, నేను బతకడానికి రావట్లా, చావడానికి వస్తాను నీతో పాటు. When I'm prepared to die, living is not an issue. మరణం కోసం సిద్ధపడి వచ్చినప్పుడు బతకడం పెద్ద విషయమేం కాదు. బతకాలని వచ్చినప్పుడు మరణం దగ్గరకు వస్తుందంటే భయం వేస్తుంది. బట్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ద డెత్. సో ఆమె చాలా క్లియర్గా చెప్తోంది, అత్తగారు బరియల్ గ్రౌండ్ కోసం వస్తున్నాను. మీ ఆయన గారు మా ఆయన గారు మా దేశంలో సమాధి చేశారు, నిన్ను మీ దేశంలో సమాధి చేస్తారు. దట్స్ ఆల్. ఆయన గారు మా దేశంలో సమాధి చేశారు, నిన్ను మీ దేశంలో సమాధి చేస్తారు. నాకున్న ఒకే ఒక కోరిక ఏంటి తెలుసా, బెత్లెహేమ్ అనే పురములో అడుగు పెట్టిన తర్వాత చచ్చిపోతే చాలు, నిన్ను నన్ను అక్కడ పాతి పెడితే చాలు, నా కోరిక తీరిపోతే. షీ కేమ్ ప్రిపేర్డ్ టు డై. ఈ రాత్రి తీరిపోతే. షీ కేమ్ ప్రిపేర్డ్ టు డై. ఈ రాత్రి యేసు ప్రభుని మీలో ఎవరన్నా వెంబడించగోరినట్లయితే, యూ నీడ్ టు మేక్ ద డెసిషన్ టిల్ డెత్. ఐ విల్ నాట్ లీవ్ జీసస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మరణం వచ్చినా సరే నేను యేసు ప్రభుని వదిలిపెట్టను. ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్. క్యాన్ యూ మేక్ సచ్ అ డెసిషన్ లైక్ రూత్ టునైట్? రూత్ లాగా అలాంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలవా? చూద్దామని 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరిందని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. I was only imagining how would be the walk.
హూ వుడ్ బి హ్యావింగ్ ద టఫ్ వాక్? ఎవరు కఠినంగా నడుస్తూ ఉంటారు? నాకు తెలీదు. ఐ వాజ్ జస్ట్ ఇమాజినింగ్ లైక్ దిస్. రూత్ యొక్క నయోమి యొక్క నడకలో నన్ను బెత్లెహేంలో ఎవరన్నా గుర్తుపడతారా? బెత్లెహేంలో 2 ఎకరాల పొలం ఉండాలి మాకు, అది ఇంకా మాకు ఉందంటావా? బెత్లెహేంలో మాకు ఒక ఇల్లు ఉండాలి, అది ఇంకా బాగానే ఉందంటావా? బెత్లెహేంలో ఉన్నటువంటి ఇంటిలో మేము నివాస యోగ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందా? బెత్లెహేం అనేటువంటి పట్టణం పురంలో నన్ను చూసి ప్రజలు గేలి చేస్తారా? బెత్లెహేంకి వెళ్ళిన తర్వాత మాకు తినటానికి తిండి ఉంటుందా? మాకు బతుకు తెరువు ఉంటుందా? బెత్లెహేంకి వెళ్ళిన తర్వాత ఈ యంగ్ కోడలను తీసుకొని వెళ్తున్నాను, ఈమె గురించి నేను ఏం చేయాలి? ఈ ప్రశ్నలతో అడుగులేసుకుంటూ వెళ్తుంది. మీలో కొంతమంది ఈ రాత్రి ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర కొంతకాలం ఉండి కనుక మీరు బయటకు వచ్చినట్లయితే, గోయింగ్ బ్యాక్ టు జీసస్ క్రైస్ట్ ఈజ్ వెరీ టఫ్. చాలా కష్టం. రిటర్నింగ్ టు జీసస్ ఇస్ టఫ్. కష్టమే. నేను ఊరికినే అయిపోతుంది అనట్లేదు. నయోమి అలాంటి దిగులుతో, అలాంటి బాధతో, అలాంటి భయంతో, అలాంటి బరువుతో బెత్లెహేము పురానికి నడుచుకుంటూ వెళ్ళింది. దెన్ వాట్ అబౌట్ రూత్? వాట్ అబౌట్ రూత్? రూత్కు ఉండేటువంటి ప్రశ్నలు ఇది. నేను యంగ్ ఉమెన్నే, నేను ఒక విడోనే, మగ పురుగు నాకు తోడు లేడే, దేశం కాని దేశానికి వెళ్తున్నానే, అక్కడ నన్ను వల్నరబుల్ చేయొచ్చే, నన్ను ఎవడైనా లేపేయచ్చే, నన్ను ఎవడైనా రేప్ చేయొచ్చే, నన్ను ఎవడైనా పడేయొచ్చే, ఏమైనా జరగొచ్చే. లేదా ముసల్దైన మా అత్త చచ్చిపోతే నేనేం చేయాలో అర్థం కాక అక్కడ అడుక్కు తిని బతకాల్సి వస్తుందేమో. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఫర్ రూత్. మీలో కొంతమంది రూతులాగా మొదటిసారి యేసు ప్రభు దగ్గరకు వద్దామని అనుకున్నట్లయితే డెఫినెట్లీ క్వశ్చన్స్ వుడ్ బి దేర్. వీళ్ళిద్దరూ ప్రశ్నలతోనే వాళ్ళు వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడతా ఉన్నారు. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు 19వ వచనం, ఆ ఊరి వారందరూ ఆ యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. నయోమి బహుశా ఫీల్ అయిందేమో, ఎవరు నన్ను గుర్తుపడతారా అని. ద హోల్ విలేజ్, అరే నయోమి వచ్చింది, నయోమి వచ్చింది. మై ఫ్రెండ్స్, వెన్ యూ కమ్ బ్యాక్ టు జీసస్, ద హోల్ హెవెన్లీ కాంగ్రిగేషన్ ఈస్ దేర్ టు ఇన్వైట్ యూ. డూ యూ అండర్స్టాండ్ దాట్? The whole heavenly congregation is there to invite you. Wow, this guy is coming, this lady is coming to our family. మన కుటుంబంలోకి వస్తుంది, మన సహవాసంలోకి వస్తుంది, మన తండ్రి దగ్గరకు వస్తుంది. మన తండ్రి దగ్గరకు వస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం, ఇట్ క్యాన్ ఇన్వైట్ ద హోల్ హెవెన్లీ హౌస్. ఆ తర్వాత ఏమని జరిగింది? ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలిగి చేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనండి. దిస్ ఈజ్ కాల్డ్ రిపెంటెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ రియలైజేషన్. దిస్ ఈజ్ కాల్డ్ రికగ్నైజింగ్ ద రాక్ బాటమ్ సిచ్యుయేషన్స్ హీ హాస్ గాన్ టు. ఆమె అతి నీచ పరిస్థితికి వెళ్ళిపోయిందే, దాన్ని ఒప్పుకోవటం. నన్ను నయోమి అని పిలవద్దండి, నా బతుకు హీనమైపోయింది, నా బతుకు కిందకు వచ్చేసింది, నా బతుకు చాలా దౌర్భాగ్యంగా ఉంది. షీ ఎక్నాలెడ్జ్ బిఫోర్ పీపుల్. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రికి, నీకు విరోధంగా పాపం చేశాను, పంది పొట్టు తినే పరిస్థితికి వచ్చాను. ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు ఒప్పుకున్నాడో నయోమి పబ్లిక్గా డిక్లేర్ చేస్తూ ఉంది. 21వ వచనం, నేను సమృద్ధిగా వెళ్ళిన దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పను. ఎస్, నయోమి వాస్ సో వరీడ్. కాబట్టి కొద్దిసేపు దేవుడిని తిట్టిందేమో, బట్ యాజ్ వి ప్రోగ్రెస్ షీ వాస్ కమింగ్ టు రియలైజేషన్. ఆమె నెమ్మదిగా వస్తుంది. మేబీ మీరు ఒక విషయం ఆలోచించాలి. నయోమిని విశ్వాసములోకి లాగింది ఎవరో తెలుసా? విశ్వాసములోకి వచ్చిన రూతు. నయోమిని విశ్వాసములోకి లాగింది ఎవరంటే విశ్వాసములోకి వచ్చిన రూతు. మేబీ ఈ రాత్రి నువ్వు ప్రభువుని అంగీకరిస్తే, ఇది వరకు ప్రభువులోకి వచ్చి వెనక్కి వెళ్ళిన వాళ్ళను వెనక్కి లాక్కు రావడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడేమో. ఐ డోంట్ నో, ఇట్స్ పాసిబుల్. అట్లు 22వ వచనం, అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీరాలైన రూతు అనే ఆమె కోడలను మోయాబు దేశమును తిరిగి వచ్చిరి. వారిద్దరూ ఎవల కోత ఆరంభంలో బెత్లెహేములో చేరలే. మీరు 3వ అధ్యాయంలోకి వస్తే బార్లీ కోతలకు వస్తున్నారు. ఎవల కోత నుంచి బార్లీ గోధుమల కోత వస్తున్నారు. ఆ రెంటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ 7 వీక్స్. ఈ 7 వీక్స్లో స్టోరీ మొత్తం జరిగిపోయింది. రూతు బెత్లెహేము పురములోకి వచ్చింది 1వ అధ్యాయం. రూతు బోయజ్ పొలములోకి వచ్చింది 2వ అధ్యాయం.
రూతు బోయజు పాదాల దగ్గరకు వచ్చింది 3వ అధ్యాయం. రూతు బోయజ్ యొక్క భార్యగా పక్కకొచ్చి కూర్చుంది 4వ అధ్యాయం. బెత్లెహేము పురములోకి వచ్చింది, బోయజు పురములోకి వచ్చింది 1వ అధ్యాయం. బోయజు పొలములోకి వచ్చింది 2వ అధ్యాయం. బోయజు పాదాల దగ్గరకు వచ్చింది 3వ అధ్యాయం. బోయజు పక్కన భార్యగా కూర్చుంది 4వ అధ్యాయం. బోయజు రూతుని దేవుడు భార్యగా కూర్చుంది 4వ అధ్యాయం. బోయజు రూతుని దేవుడు కనికరించి బాబునిచ్చాడు. ఆ బాబుకు ఇంకో బాబు పుట్టాడు, ఆ బాబుకు ఇంకో బాబు పుట్టాడు. ఆ బాబే న్యాయాధిపతుల కాలంలో ఎవడికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో దావీదు మహారాజు, ఆ దావీదు మహారాజు వంశంలో వచ్చిన వాడే యేసయ్య. యేసయ్య ముని ఎవరి మనవడంటే యేసయ్య మనవడు. మోయాబీరాలు, మోయాబ్ అంటే ఎంత దరిద్రమైందో మీకు చూపించాను. లోతు తన మొదటి కూతురు ద్వారా వచ్చినటువంటి ఆ జనాంగంలోంచి వచ్చింది రూతు. దేవుని చేత శపించబడినటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు. కానీ ఆమె ఎప్పుడైతే యెహోవా రెక్కల కిందకు వచ్చిందో ఆయన ఆశీర్వదించాడు, ఆమెను కనుకరించాడు. ఈ వచనం చూసి నేను మిగిస్తాను. 2వ అధ్యాయం 11-12 వచనాలు. బోయజ్ రూతుని చూశాడు. రూతు ఇంట్రొడక్షన్ అయిపోయింది, రూతు గురించి విషయాలు తెలిసాయి. రూతుని దగ్గర పిలిచి బోయజ్ చెప్తున్నటువంటి మాట 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చిదివే. వావ్, ఇట్స్ అ బోల్డ్ డెసిషన్. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రిందకి సురక్షితంగా ఉండినట్లు నువ్వు వచ్చేదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చని ఆమెకి ఉత్తరము ఇచ్చెను. దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. దేవుడు ఆమెకు రెక్కల కిందకి తీసుకొని సురక్షితంగా కాపాడాడు. బోయజ్ని భర్తగా అనుగ్రహించాడు. ఆమె వంశావళిలో రక్షకుణ్ణి లోకానికి అందించాడు. ఆమె తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం టు కమ్ టు బెత్లెహేమ్. అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు, విశ్వాసానికి తండ్రి అయ్యాడు. దేవుడు ఆమెకు రెక్కల కిందకి తీసుకొని సురక్షితంగా కాపాడాడు. బోయజ్ని భర్తగా అనుగ్రహించాడు. ఆమె వంశావళిలో రక్షకుణ్ణి లోకానికి అందించాడు. ఆమె తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం టు కమ్ టు బెత్లెహేమ్. అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు, విశ్వాసానికి తండ్రి అయ్యాడు. రూతు నిర్ణయం తీసుకుంది, యేసయ్య వంశావళిలో పేరు చేర్చుకోవడానికి యోగ్యురాలైంది. వావ్, వాట్ ఏ పవర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఈ రాత్రి నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం, రూతు తీసుకున్నటువంటి నిర్ణయం లాంటి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉండొచ్చు. యువర్ డెసిషన్ క్యాన్ చేంజ్ ద ఫ్యూచర్. నీ నిర్ణయం భవిష్యత్తుని మార్చగలిగే అవకాశం ఉంది. దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోపెట్టి ఈ విషయాలు వివరించడంలో ఆయనకున్నటువంటి ఉద్దేశం ఒకటే. త్రూ యూ ఐ వాంట్ టు రీచ్ మెనీ. నీ ద్వారా అనేక మందిని రీచ్ అవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. హిడెన్ హాఫ్ అనేటువంటి గ్రంథంలో ఇదొక స్టోరీ. ఆ స్టోరీలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువు వారు చనిపోయాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, 40 రోజుల తర్వాత పరలోకానికి వెళ్తున్నాడు. అసెన్షన్, ఆరోహణం. పరలోకంలో పెద్ద హడావిడి పార్టీ జరుగుతుంది, ఇన్వైటింగ్ జీసస్. గబ్రియల్ దూత ఒక దండ, మికాయల్ దూత ఒక దండ పట్టుకొని ఉన్నారు. యేసు ప్రభు వారు పరలోకపు గేట్ దగ్గరకు వచ్చారు. పాట పాడుతున్నారు, మంగళమే యేసునకు అని. యేసు ప్రభు వారు నెమ్మదిగా కాలు లోన పెట్టారు. బహుశా ఎవరిని అనుండి ఉంటారేమో, కుడికాలు పెట్టండి అని. దిస్ ఇస్ మై ఇమాజినేషన్. ఆయన పెట్టంగానే గబ్రియల్ దూత యేసు ప్రభుకి దండేశాడు. యేసు ప్రభు వారు, థ్యాంక్ యూ గ్యాబ్రియల్. ఏంటికి ఇది దండ అని అంటే, యేసయ్యా ఆ సింహాసనం నీది, 33.5 సంవత్సరాలు ఖాళీగా ఉంది. ఒక చిన్న క్వశ్చన్ నువ్వు వెళ్ళకముందు, ఏంటి చెప్పండి. ఆ అద్భుతమైన సింహాసనం వదిలేసి భూమి మీదకి ఎందుకు వెళ్ళావో చెప్పా. అదేంటి గాబ్రియల్, నువ్వు అలా అడుగుతున్నా నాకు బాగాలేదు. చెప్పండి యేసయ్యా, నువ్వే కదా మరియమ్మకి చెప్పావు
సర్వలోకానికి రక్షకుడు మీకు వచ్చాడని లోకాన్ని రక్షించడానికి ఈ లోకంలోకి వెళ్ళాను. చప్పట్లు కొట్టేశారు. అప్పుడు మైకల్ దండేశాడు. యేసయ్య బాగా చెప్పావు, లోకాన్ని రక్షించడానికి భూలోకంలోకి వెళ్ళామని. ఏం చేసావో చెప్తావు అంటే, మైకల్ ఆ ప్రశ్న నువ్వు అడగటం నాకు బాగలేదు, ఎందుకు అలాగ అడుగుతున్నావు మైకల్? ఏం ప్రభా అంటే, నేను చచ్చిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తే బండరాయిని పక్కకు దొర్లించి దాని మీద కూర్చుంది నువ్వేగా. అవును నేనేలే, కానీ నువ్వేం చెప్తావా అని. మైకల్, నేను చెప్పగలగతోటే మానవులు చేసినటువంటి ప్రతి పాపానికి వెల చెల్లించి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచా. అప్పుడు ఇద్దరు మైకల్, గ్యాబ్రియల్ యేసయ్య వైపు చూసి, యేసయ్య ఇప్పుడు లోకమంతా రక్షించబడుతుందా? యేసయ్య సైలెంట్ అయిపోయాడు. చెప్పేసయ్య, నువ్వు ఇంత కష్టపడి ఈ పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వెళ్ళి నానా కష్టాలు పడి శిలువ మీద చచ్చి 3వ దినాన్ని తిరిగి లేచి 40 రోజులు శిష్యులు కనబడి ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు ప్రపంచం అంతా రక్షించబడుతుందా? యేసయ్య సైలెంట్ అయిపోయాడు. చెప్పు అంటే, చెప్పేసా అంటే ప్రపంచమంతా రక్షించబడటానికి సరిపడే పని చేశాను, మాకు తెలుసు. రక్షించబడుతుందా అంటే, రక్షించబడాలంటే నేను వాళ్ళ కోసం చచ్చిపోయానని ఎవరైనా చెప్పాలి కదా. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు యేసయ్య? ఎవరు చెప్తారు? ఎవరికైనా ఓ పెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి ఇచ్చావా పని? కాదు, మీకు తెలుసు కదా నాకు 12 మంది శిష్యులు ఉన్నారని వాళ్ళకి చెప్పాను. అందులో వాడు ఆల్రెడీ సూసైడ్ చేసుకొని చచ్చాడు, ఇంకోటి స్క్రూ డ్రైవర్ పట్టుకొని తిరుగుతున్నాడు నీ గాయములు ఏలుబెట్టి చూడాలని, ఇంకోటేమో చిన్న కోడి పాప ముందు కోడి కూస్తే పారిపోయాడు అరిసి. వాళ్ళ నువ్వు నమ్మిందే. ఒకసారి ఆలోచించేసా, ఇంత కష్టపడ్డావు, ఇంత పని చేసావు, నీ శిష్యులు ఎవడికి చెప్పకుండా వెళ్ళిపోతే ఏమవుద్ది? యేసయ్య సైలెంట్గా వెళ్ళిపోయారు. గ్యాబ్రియల్, మైకల్, ఒకవేళ నా శిష్యులు చెప్పకపోతే నాకు ఇంకెవరు లేరు. I don't have anyone else. వాళ్ళని నమ్మి ఈ సువార్తను వాళ్ళ చేతుల్లో పెట్టాను. 113 సంవత్సరాల క్రితం ఇక్కడికి మిషనరీలు వచ్చి లస్కర్ అనే ఈ ప్రాంతంలో ఈ చర్చ్ కట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సువార్తను అందించి వాళ్ళ చేతిలో ఈ మందిరాన్ని పెట్టి వాళ్ళ హృదయంలో ఈ సువార్తను పెట్టి ఇతరులకు అందిస్తారనే ఆశతో కన్ను మూసుకొని సమాధిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. మీరెవరికి చెప్పకుండా చచ్చిపోతే లస్కర్ నాశనం అవుతుంది, దానికి మీరు బాధ్యులవుతారు. ఈ రాత్రి ప్రభువా, రూతులాగా నువ్వు నా దేవుడు అని నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా అనటానికి మీకు ఇష్టమేనా? తలంచండి, కళ్ళు మూసుకోండి. వెరీ క్విక్లీ ఐ ప్రే అండ్ ఐ విల్ క్లోజ్. ఒక్క నిమిషం పాటు మౌనంగా ఉందాం. రూతు చాలా బోల్డ్ డెసిషన్ తీసుకుంది. అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ నయోమి వద్దు అని చెప్తూ ఉంటే, ఇంకో పక్కన తోడు కోడలు వెళ్ళిపోతుంటే చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంది. అత్తగారు నేను నీ ఫ్రెండ్ని, అత్తగారు నేను నీ ఫ్యామిలీని, అత్తగారు మన ఇద్దరిది ఒకటే ఫ్యూచర్, అత్తగారు మన ఇద్దరిది ఒకటే ఫెయిత్, అత్తగారు మన ఇద్దరిది ఒకటే ఫ్యూనరల్, ఫైనల్ డెస్టినీ. యెహోవా దేవుడి దగ్గరికి వచ్చాను నేను, మరణం తప్పించి ఇంకేది కూడా మన ఇద్దరిని వేడి చేయదు. బోయజ్ ఆ మాట తీసుకొని అంటున్నాడు, నువ్వు యెహోవా రెక్కల కిందకు వచ్చావు, ఆయన నిన్ను సురక్షితంగా ఉంచుతాడు, నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ రాత్రి యెహోవా రెక్కల కిందకి రావడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? కోడి పిల్లల్ని పిలుసుద్ది కొక్కో కొక్కో అని, కానీ ముక్కు పట్టుకొని లాగదో, రెక్క పట్టుకొని రాగదో, రెక్కలు పైకెత్తి ఉంచుద్ది, ఆ రెక్కల కిందకి ఆ బిడ్డలు వస్తాయని. ఈ రాత్రి యేసయ్య రెక్కలు ఎత్తి నువ్వు వస్తావని పిలుస్తున్నాడు ప్రేమతో. ఆ స్వరం విని ఆయన రెక్కల కిందకు నువ్వు చేరుకుంటే నీ ఇష్ట ప్రకారం, నీ కోరిక ప్రకారం,
నీ మనఃపూర్వకంగా ఆయన రెక్కల కిందకి చేరుకుంటే ఆ రెక్కలు మోస్తాడు, నిన్ను సురక్షితంగా ఆయన ఉంచుతాడు. ఆయన డూ యు వాంట్ టు కమ్? యేసు ప్రభు దగ్గరకు రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ రాత్రి ఎస్ నేను ఇష్టపడుతున్నాను అనేవాళ్ళు ఉన్నట్లయితే, రూతులాగా యేసయ్య నా దేవుడు అని అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను. నేను క్రైస్తవ పుట్టకే, నేను చర్చిలో పెరిగిన దాన్నే, కానీ చర్చిలో పెరిగిన వాడినే, కానీ నేను యేసు ప్రభుకి దూరంగా ఉన్నాను. ఈ హృదయం అనే దేవాలయంలో పనికి మాలిన దేవతల్ని, దేవుళ్ళని, ఎంతోమందిని పెట్టుకున్నాను. నేను టుడే ఐ వాంట్ టు హ్యావ్ జీసస్. నా హృదయంలోకి యేసయ్యను ఆహ్వానిస్తాను. నా హృదయంలోకి యేసయ్యను ఆహ్వానిస్తాను. మనఃపూర్వకంగా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి మీరు ఎవరిని ఇష్టపడుతున్నట్లయితే ఉన్న చోటన లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎస్, ఐ వాంట్ టు ఇన్వైట్ జీసస్ ఇన్ టు మై లైఫ్ అన్నవాళ్ళు మాత్రమే ఉన్న చోటన లేచి నిలబడండి. ఉన్న చోటన ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ వన్ మోర్ కాల్ అండ్ లీవ్. నాకు యేసయ్య కావాలి, నేను యేసయ్యను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను, యేసయ్య నా హృదయంలోకి నేను ఆహ్వానిస్తాను. ఐ వాంట్ టు ఇన్వైట్ జీసస్ ఇన్ టు మై లైఫ్. ఎవరైతే లేచి నిలబడ్డారో ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఎవరైతే లేచి నిలబడ్డారో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షింపబడతావని. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో. ఈ రాత్రి ఒప్పుకోవాలి. మీరు నయోమి ఒప్పుకున్నట్లు ఒప్పుకోవాలి. రిక్త స్థితిలోకి వెళ్ళిపోయాను, హోప్లెస్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను, హెల్ప్లెస్ దాన్ని నేను. ఆమె ఎలా అన్నదో మీరు కూడా అలాంటి పదాలు ఉపయోగించాలి. హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, జీవితంలో సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి. యు నీడ్ టు సే దాట్. నయోమిలాగా, రూతులాగా చాలా క్లియర్గా చెప్పాలి. ఎస్, ఐ వాంట్ టు కమ్ టు యూ జీసస్. నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా జనాన్ని వదిలేశాను, నా దేవుళ్ళు అనుకున్న వాళ్ళందరూ వదిలేశాను. ఐ వాంట్ టు కమ్ టు యూ. నేను నీ దగ్గరకు వస్తున్నాను. మనస్ఫూర్తిగా ఆ మాట చెప్పాలి. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. మనస్ఫూర్తిగా ఈ ప్రార్థన నా వెంట చెప్పండి. యేసయ్య, ఈ రాత్రి నాతో మాట్లాడావు, నన్ను ప్రేమించి ఈ సందేశాన్ని నాకు వినిపించావు, వినగలిగే చెవులు నాకు ఇచ్చావు, అంగీకరించగలిగే మనస్సును నాకు ఇచ్చావు. ప్రభువా, నీకు వందనాలు. నువ్విచ్చిన మనసుతో, నువ్వు చెప్పిన మాటను బట్టి యేసయ్యా, ఈ రాత్రి నీ పాద సన్నిధికి వచ్చి నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నీకు నొప్పి కలిగించాను ప్రభువా, బాధ కలిగించాను, నన్ను క్షమించు. యేసయ్యా, నీ రెక్కల క్రిందకి నన్ను చేర్చుకో, నీ కాపుదల నాకు అనుగ్రహించు. నీ బిడ్డగా జీవించటానికి సహాయం చేయి. నీ సాక్షిగా నన్ను నిలవబెట్టు. యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు. ఈ 3 దినాలు వాక్యాన్ని అందించడానికి కృపనిచ్చారు, ఆత్మలో స్వేచ్ఛనిచ్చారు, ఈ ప్రాంగణాన్ని సిద్ధపరిచారు. వెస్లీ సిఎస్ఐ చర్చ్ సికింద్రాబాద్ వాళ్ళు ఈ ఆలోచన కలిగి ఉండటానికి మీరు కృప చూపించారు. ఎంతో ఖర్చు చేసి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటానికి మీరు సహాయం చేశారు. నాయన, చక్కటి క్వైర్ని పెట్టారు, పాటల ద్వారా మనసుల్ని సిద్ధపరిచారు. మీకు వందనాలు తండ్రి. ఇదంతా మీరు చేశారు, ఇదంతా మీరు చేశారు ప్రభా. ఆ విధంగా మీరు చేసినప్పుడు నీ ఆత్మ కార్యం బట్టి నిన్న పొద్దున్న, నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం, ఈరోజు సాయంత్రం చాలామంది స్పందించి నిన్ను హృదయంలోకి చేర్చుకున్నావని చెప్తూ లేచి నిలబడ్డారు ప్రభా. ప్రతి ఒక్కరిని నువ్వు చూసావు, వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ విధమైనటువంటి పశ్చాత్తాపం కలగటం, పాపాన్ని ఒప్పుకోవటం, వాక్యాన్ని చదవటం మొదలు పెట్టడం, ప్రార్థనలో గడపటం, సహవాసం కలిగి ఉండటం, సాక్షులుగా నిలబడటం, ఇదే కదా ప్రభా ఉజ్జీవం.
ఇది ఒక ఉజ్జీవంగా మారగలిగినట్లు మీరు కృప చూపించండి ప్రభా. మే దిస్ ఇవాల్వ్ ఇన్ టు ఎ రివైవల్ ఓ లార్డ్. ఈ మీటింగ్స్లో మారు మనసు పొందిన, ఈ మీటింగ్లో పశ్చాత్తాపడిన, ఈ మీటింగ్స్లో పాపాన్ని ఒప్పుకున్న, ఈ మీటింగ్స్లో ప్రభా నిన్ను రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మొండి వైఖరితో ఇంకెవరన్నా మిగిలిపోయినట్లయితే వాళ్ళు కూడా ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈ 3 రోజుల మీటింగ్స్కి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టరేట్ కమిటీకి, మెంబర్స్కి నా హృదయపూర్వక వందనాలు. నేను ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, ఐ హ్యావ్ అ ట్రైన్. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెరీ పేషెంట్ and you are very kind to listen to this word. May God bless you all. Thank you.